1 మంత్ నుంచి అది నాకు తెలుసు. వాళ్ళు ఇంత చిన్న సమయంలో తక్కువ సమయంలో వాళ్ళు ఇంత పెద్ద ఎత్తు మీద చేసిందని చేస్తూ మరి అలాగే వేదికను అలంకరించిన మాజీ ట్రస్టీ సభ్యులు శ్రీ సిద్ధనాయక్ న్యాస్, శ్రీ ఏక్నాథ్ సంగం గారు, శ్రీ భోగ సగాదేవ్ గారు, పట్కం రాజన్న గారు, బాబు ధవలే గారు, అలాగే మహేష్ సావంత్ గారు మరియు మిగతా సభ్యులందరికీ మరియు ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్ళందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు నేను అనుకోలే ఇంత పెద్ద ఎత్తు మీద నాకు ఆతిథ్యం చేస్తానంటే నేను అనుకోలేదు. ముఖ్య అతిథిగా నాకు ఇచ్చేసినందుకు నేను మరోసారి తెలుగు సమాజ సేవా సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అంతేకాకుండా మీరు ఏదైతే ఇవాళ అక్క చెల్లెళ్ళది ఫస్ట్ ప్రోగ్రాం నాకు గుర్తున్నటువంటి ముంబైలో ఎన్నడూ కూడా ఇలా ఇనాగ్రల్ ఫంక్షన్ మన తెలుగు వారిది, మన అక్క చెల్లెలు, మన తెలుగు ప్రజలకు, మన తెలుగు వారందరికీ మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి మంచి సేవలు అందించి మంచి ఎడ్యుకేషన్లో కానీ మంచి స్కాలర్షిప్స్ కానీ మెడికల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళకు ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా మీరు నిలబడి వాళ్ళందరినీ మన అనే ఇదంతో మీరు అందరు తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ మీరు కూడా ఇలాగే అందరూ ఇంకా మొత్తం ముంబైలో ఇది ఒక్కటే సంస్థ మొత్తం ప్రతి ఒక్క ఏరియా తోటి మీరు మంచి యంగ్స్టర్లను మీరు ప్రోత్సహించి వాళ్ళందరి పెద్ద ఎత్తు మీద మీరు చేయాలని నేను మన తెలుగు సమాజ సేవా సంస్థ గారిని కోరుతున్నాను. అంతేకాకుండా నాకు తెలిసింది ఏంటంటే తెలుగు సమాజ సేవా సంస్థ మొన్న నా దగ్గర వచ్చినప్పుడు నన్ను ఎప్పుడైతే ముఖ్య అతిథిగా పిలిచిందో అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ చిట్ట ఆనంద్ గారు మరియు కట్కం గణేష్ గారు వాళ్ళ బృందం వాళ్ళ టీం ఏదైతే వచ్చారో వాళ్ళందరూ అన్న మేము ఇప్పుడు నెక్స్ట్ మాది ఏమన్నాయంటే మేము మన సంస్థ కొరకు ఒక హాల్ తీసుకోవాలన్నది మాకు నేను నిర్ణయించినాము. దాని కొరకు మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను ఇవాళ ఈ స్టేజ్ మీద మన అక్క చెల్లెళ్ళందరూ ముంగట మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి 100% మీరు సక్సెస్ఫుల్ అవుతారని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారి మీరు మన అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. భగవంతుడు తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాడని నాకు అనిపిస్తున్నది. అని ఇంతకు నాకు 2 ముక్కలు మాట్లాడటానికి ఇచ్చినందుకు మనసా వాచ కర్మన అంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తెలుగు సమాజ సేవా సంస్థ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. तेलुगू समाज सेवा संस्था आजचा हा जो सोहळामध्ये आपल्या सर्वांचे लाडके राजसाहेब ठाकरे महाराष्ट्र नवनिर्माण सेनेचे अध्यक्ष त्यांची सौभाग्यवती शर्मिलाताई ठाकरे या ठिकाणी उपस्थित आहेत आणि एके तेलुगू मीडिया ताई हा मुंबई शहरामध्ये एकुलता एक असा चॅनल आहे जे गेल्या म्हणजे कमीत कमी 90 देशांमध्ये प्रक्षेपण होत आहे. तर आमच्या बघणारे जे श्रोता आहेत त्यांच्यासाठी आपण काय संदेश देणार? तेलुगू समाज सेवा संस्थेचा आज शुभारंभ झालेला आहे. तर मी महाराष्ट्र नवनिर्माण सेनेतर्फे खूप शुभेच्छा देईन. आणि जसं आपण आता वरती बोललो की 300 वर्षापूर्वी
तेलुगू समाज इथे आलेला आहे, तर मला असं वाटतं की आम्ही तुम्हाला तेलुगू म्हणणारच नाही, आम्ही तुम्हाला महाराष्ट्रीयनच म्हणणार. आणि तुम्ही आमच्या तितके जेल झालेला की महाराष्ट्र घडवण्यात 300 वर्षापासून तुमचं सहकार्य आहे. त्याच्यामुळे आम्ही असेच तुम्ही कार्यक्रम करा, आम्ही कायम तुमच्या बरोबर आहोत आणि तुमच्या हातात हात घालून आम्ही हे कार्यक्रम साजरे करू. आमचा डॉक्टर अशोक कंटे यांचा एक संकल्पना होता की हा मुंबई शहरामध्ये बरेच चॅनल्स आहेत, पण तेलुगू समाजासाठी कुठलाही चॅनल नाही. त्यांनी हे जे संकल्पना त्यांनी जे घडवलेलं आहे त्याच्यासाठी तुम्ही त्यांना काय संदेश देणार? त्यांना मी शुभेच्छा देते, कारण कसं असतं प्रत्येकाला आपल्या भाषेतले कार्यक्रम बघायला जास्त आवडतं. जसं मी हिंदी इंग्लिश जरी बघितलं तरी मराठीतल्या सिरियल्स असतात किंवा मराठीतले न्यूज असतात ते आम्ही जास्त त्यांच्याशी फास्ट जेल होतो. तसंच प्रत्येक आपली एक मातृभाषा असते जिच्यावरती आपण कायम प्रेम करतो. म्हणजे भले आपण 10 अजून भाषा शिकू, तसंच तेलुगू समाजाचं तुमची भाषा इतकी गोड आहे, मी आता स्टेजवरती ऐकत होते, तर आपल्या भाषेबद्दल कार्यक्रम ऐकणं हे खूप चांगलं असं आहे. मी तुम्हाला शुभेच्छा देईन, तुमचा चॅनल असाच अजून जास्ती देशात जाऊ देत, जास्तीत जास्त लोकांपर्यंत पोहोचू देत आणि तुमचा TRP खूप चांगला होऊ देत. धन्यवाद शर्मिला, आपण आम्हाला जे मोलाचा योगदान दिलं त्याबद्दल मनपूर्वक आपला धन्यवाद. शुभेच्छा.